ఆయన ఎలాగంటే చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూ ఉన్నాను. ఆయన మేమైనా శిఖ లేకుండా స్కూల్కి వెళ్ళేవాళ్ళం, కానీ ఆయన శిఖతోటి టర్బన్ కట్టుకొని యూనివర్సిటీలో వెళ్ళేవారు. ఆయనను చూస్తూ 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 పెరిగాను. ఆయన ఏ విధమైనటువంటి డ్రెస్ కోడ్ ఎక్కడైతే ఎలా ఉండాలో అలా ఉండి సంప్రదాయబద్ధమైనటువంటి ఒక వేషధారణలో ఆయన స్వామివారి సేవలో ఉండేవారు. అట్ ద సేమ్ టైం యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్ అయ్యి రిజిస్ట్రార్ ఆఫ్ యూనివర్సిటీ వరకు వెళ్ళారు. ఆయన యూనివర్సిటీలో ఎలా ఉండేది అంటే హీ వాస్ ఏ ట్రబుల్ షూటర్. ఎప్పుడైనా భయంకరమైనటువంటి క్వశ్చన్ పేపర్స్ లీక్స్ కానీ ఏదైనా జరిగినా కూడా హీ వాజ్ కాల్డ్ ఫర్ టేకింగ్ చార్జ్. ఆయనని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్, చీఫ్ వార్డెన్ ఆఫ్ హాస్టల్స్ అండ్ మెస్సెస్ రెండు ఒకటే సమయంలో రెండు పోర్ట్ఫోలియోలు నిర్వహించినటువంటి ఏకైక అడ్మినిస్ట్రేటర్ మా నాన్నగారు సౌందరరాజన్ గారు. ఆయనను చూసి చాలా నేర్చుకున్నాను నేను. అలాగే దేవాలయాల పరిరక్షణ వరకు నేను బయోమెడికల్ ఇంజనీరింగ్ చేసినా కూడా ఆయనతోనే ఎక్కువ సమయం గడిపినాం. కాబట్టి ఎప్పుడైతే 2001లో నేను 14 years స్వామివారి యొక్క ఆరాధన చేయలేకపోయినా కూడా 14 సంవత్సరాలు మల్టీనేషనల్ కంపెనీలో ఒక పేస్ మేకర్ ఇంప్లాంటబుల్ డివైసెస్లో స్పెషలైజ్ అయినా కూడా సమయం వచ్చింది ఇక స్వామివారి సేవకు వెళ్ళాలి అనిపించినప్పుడు 35 ఏళ్ల వయసులో ఇక ఆ పిలుపు బలంగా ఉండింది. స్వామివారి సేవకి ఇక రావాలి, అది కూడా దేవాదాయ చట్టానికి వ్యతిరేకంగా నాన్నగారు చేసే ఒంటరి పోరాటానికి సహాయం చేయాలి అనేటటువంటి ఒక బలం. రకరకాల ఒత్తిళ్లు ఎదుర్కొన్నారు కదా ఆ సమయంలో ప్రొఫెసర్ సౌందరరాజన్ గారు. చాలా. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, మన అందుకోసమే ఎంవీఆర్ శాస్త్రి గారి బుక్ గురించి మనం మాట్లాడవాలి కొంతసేపు తర్వాత. అందులో ఆయన విశదీకరించారు నాన్నగారు చేసిన పోరాటాన్ని. 1983లో అంతవరకు దేవాలయాలు చట్టపరమైనటువంటి ఒక రెగ్యులేటరీ బాడీగా ఉండేది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్ ఉంటుంది. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్ ఎలాంటిది అంటే అది రెగ్యులేటరీ బాడీ. ఇప్పుడు ఈ ట్యాక్స్ సరిగా కడుతున్నాడా లేదా, సరిగా కట్టకపోతే వాడికి పెనాల్టీ వేసేది. అది అలాంటి రెగ్యులేటరీ బాడీ. దే విల్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ ద వే ఆఫ్ బిజినెస్. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రెగ్యులేటరీ బాడీ, అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రెగ్యులేటరీ బాడీ. కానీ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అనేసరికి కర్రపెత్తనం అప్రాప్రియేటింగ్ బాడీ అయిపోయింది. అప్రాప్రియేటరీ బాడీ అయిపోయినప్పుడు నాన్నగారు లేదండి ఇది పద్ధతి కాదు అని మాట్లాడేటటువంటి ఒకటే బలమైన గొంతుగా నాన్నగారు ఉండేవారు. నాన్నగారు చెప్పే మాటలు చాలామంది నవ్వుకునేవారు. ఈ ఎండోమెంట్స్ లేకపోతే దేవాలయం